నమస్తే నేను క్రాంతి. జెర్సీ ఈ టైటిల్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనకి ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసింది ఖచ్చితంగా. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఆడియన్ దీనికి కనెక్ట్ అవుతున్నారు. హార్ట్ టచింగ్ మూవీ అని ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రశంసిస్తున్నారు. ట్రైలర్లోనే మరి ఇన్ని ఎలిమెంట్స్ ఉంటే సినిమా ఎలా ఉండబోతోంది, నాని క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది, క్రికెటర్గా ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ కనిపించబోతున్నారు మనకి, ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఈ మూవీలో, ఆ విశేషాలన్నీ నానితో మాట్లాడదాం. హాయ్ అర్జున్. హలో అండి, హాయ్. ఐ లైక్ దట్. ప్రస్తుతం మీ అర్జున్నే. అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, అర్జున్ మీ బాబు పేరు కదా, ఆ సెంటిమెంట్ ఏమన్నా పెట్టారా లేకపోతే గౌతమ్ అనుకున్న పేరేనా? గౌతమ్ అనుకున్న పేరు, తన స్క్రిప్ట్ లో రాసుకున్న పేరు. కోఇన్సిడెన్స్. అండ్ అర్జున్ కొడుకు నాని సినిమాలో, అవును, బయట నాని కొడుకు కలిసింది. కోఇన్సిడెన్స్, అసలు ప్లాన్ చేసుకున్నది కాదు. దీంట్లో బాబుని పెట్టడానికి రీజన్స్ ఏంటి? పెట్టడానికి లేదండి, అదే స్క్రిప్ట్, అదే కథ, అదే సెటప్. అండ్ ట్రైలర్ ఆబ్వియస్లీ చాలా మంది అంటే బర్త్డే రోజు వచ్చినాయి మెసేజ్లు మన ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు. ఎందుకంటే అందరూ ఇన్ జనరల్గా మనం ఒక 2 hours సినిమా చూసి ఆ క్యారెక్టర్స్తో కరెక్ట్ అయ్యి ఎమోషనల్ అవుతాం. ట్రైలర్లోనే ఎమోషనల్ అవటం అనేది 2 minutesలోనే ఏడిపించేస్తే ఎలా మమ్మల్ని అని చాలామంది అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్ బికాజ్ అంటే ద జెర్సీ ఈజ్ ఫుల్ ఆఫ్ హార్ట్ అండి. అంటే ఏమీ ఒక ఫేక్ నోట్ ఉండదు, అంత జెన్యూనిటీ. ఇట్స్ ఒక అసలు అబద్ధం అన్నది ఉండదు. ఎమోషన్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, ఎక్కడ ఏది అబద్ధం ఉండదు. మిమ్మల్ని ఏదో ఒక సినిమా అంటే ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉండదు. ఒక కథ, ఆ కథను మేము అందరం నమ్మాము, అది చెప్పాలన్న ఒక హానెస్టీ మాత్రమే ఉంటుంది. సో అందులోంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్స్ అన్నీ, ఆ బాబు కానీ తను కానీ ఎవరైనా సరే. క్రికెట్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? క్రికెట్తో పాటే కథ పుట్టింది, అలాగే రాసుకున్నాడు కథని. సో ఇట్స్ నాట్ సంథింగ్ మనం కథ రెడీ చేసిన తర్వాత క్రికెట్ని తీసుకుందాం కాదండి. ఇట్స్ ద స్టోరీ హ్యాస్ క్రికెట్ ఇన్ ఇట్. సో క్రికెట్ చుట్టూ తిరిగే స్టోరీ. ఈ కొన్నిసార్లు సినిమాలో ఎప్పుడైతే ఫ్యామిలీ ఎమోషన్స్ టేక్ ఓవర్ చేసుకుంటాయో ఆ టైంలో అది ఫోర్గ్రౌండ్కి వెళ్తే క్రికెట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తుంది. అండ్ కొన్ని సీన్లో క్రికెట్ ఫోర్గ్రౌండ్కి వెళ్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తుంది. సో ఇట్స్ అదొక పర్ఫెక్ట్ మిక్స్ అండి. అంతే, దాంట్లోంచి క్రికెట్ని తీసుకున్నాం, లేదంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ తీసుకున్నాం, అలా కాదు. ఒక కథ రాసుకున్నాడు గౌతమ్, అందమైన కథ. ఆ కథలో ఇవన్నీ ఉన్నాయి, మేము అందరం కలిసి చేసాం అంతే. దీంట్లో అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అంటే నాకు యాక్చువల్గా నేను రీసెర్చ్ చేసినప్పుడు రమణ్ లాంబా గారు కూడా అంతే అని నేను కూడా అక్కడ మన సోషల్ మీడియాలో అట్లా ఇట్లా చూసానండి. ఇట్స్ నాట్, నాకు ఎగ్జాక్ట్గా ఆయన స్టోరీ ఏంటో తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయలేను. కానీ మన సినిమా మాత్రం ఇట్స్ నాట్ అ బయోపిక్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ. ఇట్స్ అ స్టోరీ విచ్ గౌతమ్ రోట్. సో మన ట్రైలర్లోనూ లేదంటే ఏదైనా చూసిన ఒక ఎలిమెంట్ ఏమైనా కలిసి ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్. నో, యాక్చువల్లీ ఆయన కూడా అంటే ఫస్ట్ ఆయన మంచి క్రికెటర్, గ్యాప్ తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ 30s ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ దాంతో కనెక్ట్ అయి ఉంటారు అందరూ, ఇదేదో కమ్ బ్యాక్ లాగా ఉంది అని చెప్పి. బట్ ఇట్స్ నాట్. దే హ్యాస్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్ టు ద హోల్ థింగ్. గౌతమ్ గారు ఎందుకంటే ఫస్ట్ మూవీలో ఎలాగో మమ్మల్ని ఎమోషనల్గా తీసుకెళ్లారు, సెకండ్ టైం కూడా ఎందుకు అంత ఎమోషనల్గా? ఎమోషనల్ కాదండి, చాలా ఎన్రిచింగ్. అంటే ఒక ట్రయంఫ్ ఉంటుందండి, తెలియని దెల్ బీ దోస్ గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఉంటుంది. ఇప్పుడు సంతోషంతో ఏడ్చే మూమెంట్ ఉంటుంది. సో దాని ఎమోషనలే, కానీ ఎమోషనల్ ఇన్ నాట్ ఇన్ అ సాడ్ వే. సో దేర్ ఆర్ మిక్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో తను స్ట్రెంగ్త్ అది గౌతమ్ది బేసిక్గా, టు రైట్ సమ్ సెన్సిబుల్ స్టోరీస్. నేను తన ఫస్ట్ ఫిలిం చూడలేదు కాబట్టి, బట్ చాలా మంచి విషయాలు విన్నాను ఆ సినిమా గురించి కూడా. అండ్ జెర్సీ విషయానికి వస్తే మాత్రం ఐ థింక్ నేను ఏదైతే నమ్మానో, ఎలా అయితే చేస్తాడు అనుకున్నానో అంతకు మించి సమ్ అదర్ లెవెల్లో ఫిల్మ్ పెట్టాడు. అందుకే అంటే సినిమా రిలీజ్ ముందు ఒక ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా ఇలాంటి ఒక సాటిస్ఫాక్షన్ అన్నది చాలా అరుదుగా దొరికే ఒక ప్రివిలేజ్. అది దేనికి అంత సాటిస్ఫై అయ్యారు మీరు అన్నారు కదా, అంటే ఏదో ఒక మూమెంట్ లో నాని బయటకు వచ్చేస్తాడు ప్రతి క్యారెక్టర్, కానీ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్. కానీ ఈ మూవీలో ఎక్కడ నాని రాలేదు, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ అర్జునే దీంట్లో క్యారీ అయ్యాడు. కొన్ని సినిమాల్లో రావాల్సిన అవసరం ఉంటుందండి. అంటే వస్తాడు అంటే వచ్చే అవసరమే, ఇవ్వకపోతే రాడు. అంటే నా ఉద్దేశం, నేను చెప్పింది కూడా ఇంతకుముందు,
ఏంటంటే నా సినిమాలు నేను చూసుకుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్ కనపడుతూ ఉంటుంది సినిమా అంతా. ఎక్కడో ఒక సాంగ్ అనొచ్చు, లేదంటే ఒక మూమెంట్ అనొచ్చు, అదొక డైలాగ్ అయి ఉండొచ్చు, ఇది మనకు తెలిసిన నానియే అన్న ఫీలింగ్ రావచ్చు ఒక పర్టికులర్ మూమెంట్లో. అది రావాల్సిన పరిస్థితి కూడా అప్పుడప్పుడు అది రావటం వల్ల కొంచెం ఒక చిన్న హై కూడా వస్తుంది, లేదంటే అది మీరు ఎంజాయ్ చేసి ఉండొచ్చు. బట్ నేను అనేది అది రానివ్వకుండా చేయాల్సిన బాధ్యత స్క్రిప్ట్ది. ఓకే, అది కొన్నిసార్లు స్క్రిప్ట్ ఆ స్క్రిప్టే డిమాండ్ చేస్తుంది, వీ వాంట్ నాని అని అనొచ్చు. జెర్సీ మాత్రం నో, అసలు నాని కనపడనివ్వలేదు. ఇట్ జస్ట్ వెంట్ విత్ అర్జున్. ట్రైలర్లో స్టోరీ మొత్తం ఆల్మోస్ట్ అంటే క్లైమాక్స్ తప్ప మిగతా అంతా రివీల్ చేసేసారు అనిపించింది. వై అంటే ఇంత ఇన్స్పిరేషన్గా, అంటే ఇప్పటి వరకు ఉన్న మీ క్యారెక్టర్స్ అన్నిట్లో దిస్ ఇస్ ద వన్ కదా. ఇట్స్ నాట్ ఈవెన్ రివీల్ చేయడం కాదండి, కథ ఏంటి, కథ సోల్ ఏంటి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో చెప్పాము ట్రైలర్ నుంచి. అంటే ఇప్పుడు ఇట్స్ నాట్, ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమా అనుకోండి, వీడు చచ్చిపోయాడు, వీడిని చంపింది ఎవరు తెలుసా, వాడు అని ఇలాంటివన్నీ చూపించారు, అది రివీల్ అంటారు. మంది థ్రిల్లర్ కాదు. ఓకే, సో తర్వాత ఏం జరిగింది మీకు షాక్లు, లేదంటే మీకు సర్ప్రైజ్లు, ఓ అవునా వీడు అనుకోలేదు అని మీరు షాక్ అయ్యే ఎలిమెంట్లు ఏం లేవు. అలాంటివి ఏమైనా ఉంటే మీరు రివీల్ చేస్తారని ఫీల్ అవచ్చు. జెర్సీ ఈజ్ అ హార్ట్ వార్మింగ్ స్టోరీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ అ క్రికెటర్. ఈ సినిమా విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము డిసైడ్ అయ్యాం, బేసిక్ కథ, సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటన్నది ట్రైలర్స్లో చెప్తాం. అండ్ అది కనుక నచ్చిందంటే దే విల్ లవ్ ఇట్ ఇన్ థియేటర్స్. 2 decades చూపించినట్టున్నారు కదా దీంట్లో, 20 సంవత్సరాలు నుంచి 2008, 19 అంటే టోటల్ 23 years. 86 నుంచి అంటే ఆల్మోస్ట్ 33 years. ఓ మై గాడ్. అంటే 3 decades, అంటే మీ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి నా దాని గురించి నేను డీటెయిల్స్లోకి వెళ్ళను, బట్ సినిమాలో మాత్రం 3 టైమ్ జోన్స్ ఉన్నాయి. ఒకటి 1986, ఒకటి 1996, ఒకటి 2019. ఈ 3 టైమ్ జోన్లు సినిమాలో ఉన్నాయి. సో నేను ఇంతకు మించి ఏం డీటెయిల్స్లోకి వెళ్ళినా సరే ఎక్కడ ఏం రివీల్ చేస్తాను టెన్షన్గా ఉంది నాకు. మళ్ళీ యాక్చువల్లీ రివీల్ చేసే ఎలిమెంట్ ఒకటి ఉందండి, చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్, బట్ అది మనం సినిమాకి సేవ్ చేద్దాం. అలా సేవ్ చేసి పెట్టుకోండి ప్రతిదీ. నేను సినిమాలో 19th April ప్రతిదీ కాదు కదా, మీకు ఇప్పుడే మీరే అన్నారు అసలు ట్రైలర్లోనే కథ చెప్పేశారండి అని మీరే అన్నారు కదా. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా సోల్ ఆఫ్ ది స్టోరీ మాకు అర్థమైందా అవ్వలేదా అండి? అర్థమైపోయింది కదా, మీకు సోల్ ఆఫ్ ద స్టోరీ అర్థమైపోయింది. సో బట్ దేర్ స్టిల్ ఎక్సైటింగ్ విషయాలు ఉన్నాయి. అది మీరు అవును, పెళ్ళి తర్వాత ఎందుకండి అంత రొమాన్స్ మీకు? అంటే హీరోయిన్స్తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. ఏంటి మీరు ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారా, నా ప్రీవియస్ ఫిల్మ్స్ అంటున్నారా? ప్రీవియస్ కాదు, ఈ మూవీ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ యాక్చువల్లీ వెరీ స్మాల్ బిట్ అండి. I don't know మీరు expect చేస్తున్నారు going by the trailer. నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది కాదు నేను అనేది. ఐ మీన్ కెమిస్ట్రీ, హీరోయిన్స్తో కెమిస్ట్రీ ఐ ఫౌండ్. పెళ్లి ముందు కెమిస్ట్రీ అంతకన్నా ఇప్పుడు ఇంకా బాగా నేను చేసిన లవ్ స్టోరీలు అన్ని పెళ్లి ముందే. మీరు ఏదో చక్కగా పెళ్లికి సింక్ లో ఏదైనా పెట్టి ఒక క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటది అనేది ఫిక్స్ అయ్యారు కాబట్టి అడుగుతున్నారు చెప్తే. నేను చేసిన లవ్ స్టోరీస్ కానీ, అటు నిత్య కానీ, లేదంటే ఎవరైనా సరే వాట్ ఎవర్ ఐ బీన్, అంటే హిట్ కాంబినేషన్ లేదంటే లవ్ స్టోరీస్ కెమిస్ట్రీ చాలా బాగుందని నాకు ఎక్కువ పేరు వచ్చిన సినిమాలు నా పెళ్లి ముందే ఉన్నాయి. సో దట్ క్వశ్చన్ ఈజ్ రూల్డ్ ఆఫ్. నాకు తెలుసు మీరు ఎందుకు ఇంత సేఫ్ గా ఆన్సర్ చేశారు. అంజనా గాని అస్సలు కొంచెం కూడా బాధ పెట్టకూడదని మాట్లాడారా? అది వేరే విషయం, బట్ అలా ఉండదు. ఐ నో దట్. అండ్ జెర్సీ ఈజ్ ఆల్సో లైక్ దట్. జెర్సీ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. యూ విల్ ఫీల్ ఇట్స్ యూ అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్. యూ విల్ నాట్ ఫీల్ సమ్ హీరోయిన్. ఆ ఫీలింగ్ రాదు అసలు. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. యూ విల్ ఆల్ కనెక్ట్. అరే వీళ్ళు మనలాగే ఉన్నారే అనిపిస్తుంది. అండ్ శ్రద్ధ గారు, యూటర్న్ మీరు ఎలాగో చూడలేదు, మేము చూసాము. కన్నడ వర్షన్ నేను ఆల్రెడీ చూసాను. నేను చూడలేదని మీకు ఎలా తెలుసు? మీరు చెప్పారు కదా ఎప్పుడు, ఇంతకు ముందు చెప్పారు. ఓకే. సో శ్రద్ధ గారితో అంటే హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హర్? సినిమా షూట్ స్టార్ట్ చేసే ముందు తనకి ఏదో ఒక మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, 100% ఒక న్యాచురల్గా పర్ఫామ్ చేస్తుంది అన్న ఐడియాని మాత్రమే ఉంది తప్పితే షూటింగ్ ప్రాసెస్లో తనకి ఉన్న మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే
ఒక కథని, ఆ కథలో ఉన్న ఒక పాత్రని అర్థం చేసుకోవడం అనుకున్న ఆ ఆలోచన కానీ, మెచ్యూరిటీ కానీ నేను అసలు చాలా చాలా రేర్గా చూసే ఒక క్వాలిటీ తనలో చూశాను. అండ్ తన ఈరోజు ఒక తమిళ్ ఫిల్మ్ చేస్తుంది, హిందీ ఫిల్మ్ చేస్తుంది, తెలుగు చేస్తుంది అంత, కానీ డెఫినెట్గా తన కనుక ఒక కపుల్ ఆఫ్ కరెక్ట్ చాయిసెస్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ద కంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. అంత మంచి పర్ఫార్మర్, సక్సెస్ఫుల్ యాక్టర్స్ అయ్యే ఒక పాసిబిలిటీ టోటల్గా ఉంది. అండ్ ఐ హోప్ జెర్సీ ఇస్ ద వన్ ఫర్ హర్ అండ్ ఫర్ యూ ఆల్సో ఫర్ ద పర్ఫార్మెన్స్. యా, డెఫినెట్లీ 100%. అంటే ఫ్యూ ఫిల్మ్స్ విల్ డిమాండ్ ఫర్ అన్ యాక్టర్, few films will demand for an hero. There are two different things. So Jersey is something which demanded for an actor, and that's always the best way. Ante as an actor ga meeku korukuneది అదే, స్క్రిప్ట్లో యాక్టర్ని డిమాండ్ చేస్తే బాగుండని, స్క్రిప్ట్లో హీరోని డిమాండ్ చేయడం కాకుండా. అండ్ దీంట్లో బాబు పాత్ర అంటే మీ బాబు అర్జున్, అండ్ దీంట్లో నాని పేరు అంటే మీ పేరు బాబుకి అండ్ బాబు పేరు మీకు పెట్టేసుకున్నారు. అంటే బాబు పుట్టిన తర్వాత ఆబ్వియస్గా ఆ ఎమోషన్స్ హౌ టు క్యారీ కానివ్వండి, లేకపోతే ఆ న్యాచురల్ వే ఆఫ్ ఫీలింగ్ అనేది ఆబ్వియస్గా మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో ఆ బాబుతోటి మీకు ఎంతవరకు ఇది అనిపించింది? నాకు జనరల్గా స్క్రిప్ట్తోనే ఆ ఎమోషనల్ కనెక్ట్ వచ్చేసిందండి. అంటే బికాజ్ ఐ వాజ్ న్యూ ఫాదర్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్. సో నాకు తెలియకుండా నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను. అండ్ ప్రతి సినిమా చూసిన ప్రతి తండ్రి, ప్రతి కొడుకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్. సో నాకు మూవీ చేస్తున్నప్పుడు కూడా చాలా చాలా సీన్లలో ఒక పర్సనల్గా ఎమోషనల్గా ఫీల్ అవడానికి అది ఒక యాంకర్ లాగా తెలియకుండా ఆ ఎమోషన్ ఇప్పుడు నిజంగా లేకపోయి ఉంటే నాకు ఆ ఎమోషన్ని నేను ఊహించుకొని చేయాల్సి వచ్చేది. బట్ ఇక్కడ ఏంటంటే ఐ ఫెల్ట్ ఇట్, ఐ నో హౌ ఇట్ ఫీల్స్. నిజంగా ప్రపంచం ఏమన్నా సరే యూ రియలీ వాంట్ కొడుకు దృష్టిలో హీరోగా ఉండాలనిపిస్తుంది, ఏ ఫాదర్కైనా, ఏ తండ్రికైనా సరే. సో అండ్ ఇప్పుడు ఏ కొడుకైనా సరే, మీరందరూ మెచ్చుకున్నారు నా సినిమా చూసి, రివ్యూవర్స్, ప్రేక్షకులు అందరూ అన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న అనే ఒక మాట ఉంటుంది చూసారా, ఆ మాట గుర్తుండిపోతుంది. బాగుందన్నాడా, చాలా బాగుందన్నాడా, మోర్ దెన్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్, మోర్ దెన్ ద కలెక్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్, ఇవన్నిటిని దాటిన ఒక ఎమోషన్ ఆ ఫాదర్ అండ్ సన్, లేదంటే ఆ ఫ్యామిలీతో, మదర్తో. కొన్ని ఎమోషన్స్ మనం ఎప్పుడు అండర్లైన్ చేయలేదండి. మన సినిమాల్లో పైన వెళ్ళిపోతాం, అవి ఎంత అందంగా ఉంటే లోపలికి వెళ్తే తెలుస్తుంది. సో అలా లోపలికి వెళ్ళి ఆ కోర్ని టచ్ చేసిన ఒక ఫిల్మ్ జెర్సీ. అండ్ ఐఎమ్ లక్కీ దట్ ఇట్ హ్యాపెన్ టు మీ. అనిరుద్ గారి మ్యూజిక్ అయితే నెక్స్ట్ హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు పదే పదే సాంగ్ కానివ్వండి, ఉన్న పాటుగా, అండ్ స్పిరిట్ ఆఫ్ జెర్సీ. నాకు అర్థమైంది మీరు సినిమాలో రొమాన్స్ ఎందుకు ఎక్కువ ఉంది అనుకున్నారు. పదే ఫ్యాన్, పదే లిరిక్స్ విని మీరు మీ మైండ్లో మీరు ఒక విజువల్స్ చూసేసి ఏంటండి సినిమాలో రొమాన్స్ ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు. అంటే అది ఉండదా చెప్పండి, డిసప్పాయింట్ అవుతాను. డెఫినెట్గా మీరు ఊహించుకుంటున్నంతైతే ఉండదు అని నేను అనుకుంటున్నా. నేను అంత ఊహించుకున్నానని మీరు ఎలా అనుకుంటారు? ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్ అడిగారంటే మీరు ఎక్కువ ఊహించుకున్నారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. అసలు ఈ మధ్య కాలంలో అంటే రొమాంటిక్ సాంగ్స్ లో ద బెస్ట్ సాంగ్ నాకు అనిపించింది పదే సాంగ్, చాలా బాగా అనిపించింది. ఏంటి ముక్కు పగలు కొట్టుకున్నారంట షూటింగ్ టైంలో? స్పోర్ట్స్ ఫిల్మ్ చేసేటప్పుడు డబ్బుల గురించి కంప్లైంట్ చేయకూడదు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు రమ్మన్నా, మీకు ఓకేనా? ఏ ప్రొఫైల్ చూసి మీరు చెప్పాలి. కొంచెం ఏమైనా వంకర పోయిందా? లేదు అస్సలు. కావాలండి చూడండి స్ట్రైట్. నన్ను చిన్నప్పుడు మా మామయ్య ముక్కుడా అని పిలిచేవాడు. ముక్కు పొడుగ్గా ఉంటుంది కదా అని, ఎలా ముక్కడా అని పిలిచేవాడు అనమాట. నీ ముక్కుకి 5 లక్షలు కట్నం ఎక్స్ట్రా వస్తుందా అని జోక్ చేసేవాడు అనమాట. అయితే సో బాల్ తగిలినప్పటికీ నా పెళ్ళి ఎలాగో అయిపోయింది కాబట్టి అలాంటి డేంజర్ లేవు కాబట్టి ఇప్పుడు ముక్కు మీద దెబ్బలు తగిలినా తప్పులేదు. అండ్ ఇంకా ఏమైనా ఇంజురీస్ జరిగాయా? అంటే క్రికెటర్గా చేయడం ఎలా అనిపించింది? అండ్ హౌ వాజ్ యువర్ ప్రాక్టీస్? నో, ఇంజరీలు అంటే చిన్నవి స్ప్రెయిన్లు అవి ఇవి అన్నీ జరిగినాయి, కానీ బిగ్గెస్ట్ వాజ్ ద ముక్కు ఓన్లీ. అంటే ఒక రన్అట్ షాట్ తీసినప్పుడు న్యూజిలాండ్ ప్లేయర్స్తో కరెక్ట్గా స్టంప్ అవుట్ చేయాలి నేను పరిగెత్తేటప్పుడు, తను తీసి కరెక్ట్గా నేను గ్రీస్లోకి పరిగెడుతున్నా, నా ముందుకు వచ్చాడు తన ప్లేయర్. అండ్ గ్రీస్లోకి రన్అట్ అవుతున్నప్పుడు ఎంత స్పీడ్గా పరిగెడతాం, బ్యాట్ పెట్టి తల డౌన్లో పెట్టుకొని పరిగెడతాం. సో ఏమొస్తుందో తెలియదు. సడన్గా వికెట్ కీపర్ వచ్చేటప్పటికి ఇద్దరం
ఆ హై స్పీడ్లో గుద్దుకున్నాం. ఏం జరిగిందో తెలియదు. హెల్మెట్ అలా తీస్తే వైట్ యూనిఫామ్ కదా, ఇలా బ్లడ్తో నిండిపోయింది. సో వెళ్ళి మిర్రర్లో చూస్తే ఫ్రాక్చర్ ఇక్కడికి ఇరిగిపోయింది. బట్ లక్కీగా మళ్ళీ సెట్ అయిపోయింది. ఎన్ని రోజులు పట్టింది మీకు హీల్ అవడానికి అది మరి? నేను నెక్స్ట్ డే ఐ వాజ్ ఇన్ ద షూట్. ఇలా నాకు అపోలోలో నాకు ఐ స్టిల్ రిమెంబర్ వెళ్ళిన వెంటనే ఇలా పుష్ చేస్తే ఇలా టక్ మన సౌండ్ వచ్చింది అనమాట. దెన్ మొత్తం మా వంశీ, మా గౌతమ్ వీళ్ళందరూ చాలా కంగారు పడిపోయారు. అయితే సార్ అంతా షెడ్యూల్ క్యాన్సిల్ చేసేద్దాం, ఓకే విల్ గివ్ ఇట్ 15-20 days బ్రేక్. అది ఐ సెడ్ నెక్స్ట్ 1 week వర్క్ ఏంటి అని అడిగి, మొత్తం క్రికెట్ వర్క్ వేసారు. క్రికెట్ వర్క్ అంటే బ్యాటింగ్ ఎపిసోడ్స్ అయినా నా హెల్మెట్ ఉంటుందా ఆన్ అన్న. వేస్తారని రేపు షూటింగ్ వస్తున్నా వీళ్ళు కంటిన్యూ ద షూట్ అన్నాం. సో చిన్న స్వెల్లింగ్ ఉండేది, దాన్ని కవర్ చేసి హెల్మెట్తో మళ్ళీ అది ఫిజికల్ వర్కే కదా. సో ఐ వాజ్ హోపింగ్ దట్ ఇంకా దాన్ని ఇంకా వర్స్ చేయకూడదు, మళ్ళీ తర్వాత బిగ్గర్ ప్రాబ్లం రాకూడదని. బట్ లక్కీలీ మై ముక్కు రియలీ సపోర్టెడ్. అయ్యా అంటే కోఆపరేట్ చేసింది అనమాట, మా వర్క్ ఆగిపోకుండా. అండ్ తగ్గిపోయింది. ఐ థింక్ ఇట్ టుక్ మీ 2 weeks 3 weeks కంప్లీట్గా హీల్ అవడానికి. మా జునుగన్ దగ్గర రానివ్వలేదు 2-3 వారాలు. ఎందుకంటే వాడు డైరెక్ట్ వాడు టార్గెట్ ముక్కే అనమాట. సో దట్స్ ఈవెన్ మోర్ డేంజరస్. కాబట్టి వీటితో కొంచెం దూరంగా ఉండాలని చెప్పి అది ఎక్కువ యాక్చువల్లీ ముక్కు ఇరిగిన దానికంటే అది ఎక్కువ కష్టం అనిపించింది. ఇలా 2-3 weeks ఇంటికి రాగానే 2-3 ఎలా దూరంగా అంత గ్యాప్లో డిస్టెన్స్లో ఉండటం చాలా ఇబ్బందిగా అనిపించింది వాడితో. అది దగ్గరకు వస్తున్నా సరే నేను దూరం వెళ్ళేవాడిని. సో అది చాలా. ఇప్పుడు అర్జున్ టాపిక్ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. అప్పుడు ఆ మధ్య ఏదో వీడు దొంగన కొడుకు అనేది ట్వీట్ చేసినట్టున్నారా, లేకపోతే ఏదో సంథింగ్ ఫస్ట్ బర్త్డేకి పాపం ఎందుకు అలా అన్నారండి? దొంగ నా కొడుకే కదా, నా కొడుకే కదా, నేనంటే ప్రాబ్లం ఏంటండి? అండ్ ఎవడైనా అంటే ప్రాబ్లం. కానీ అంటే అంత ఇదిగా ఉంటాడు ఆ ఇంట్లో, బాగా అల్లరి అంతే. అండ్ 1-2 years వయసు అన్నది చాలా అప్పుడప్పుడే తెలుసుకుంటారు. ఏడిస్తే పనులు జరుగుతాయని తెలుస్తుంది. సో అప్పుడే ఆ దొంగ యాంగిల్ బయటకు వస్తుంటుంది. అందుకని ముద్దుగా అన్నాను అంతే. ఒక ఆడియన్ వస్తే సినిమా చూడడానికి వస్తే ఏం నచ్చుతుందని అనుకుంటున్నారు? సినిమా ఏదో ఒకటేదో నచ్చాలి మొత్తం త్రూ అవుట్ ద మూవీ. ఇట్ విల్ లీవ్ యూ, ఇట్ విల్ ఇంపాక్ట్ యూ, ఇట్ విల్ మూవ్ యూ, ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్ అంతే. ఇది ఇంటర్వెల్ బ్యాంగు, ఆ ఎపిసోడ్ బాగుందరా, ఈ ఎపిసోడ్ బాగుంది, ఆ సినిమా కాదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇది వేరే సినిమా అండి. ఇది ఇట్ ఆ 2.5 hours మీరు అర్జున్ లైఫ్లో ఉంటారు. వాడిని చూస్తారు పక్కన నుంచి, మీరు ఏడుస్తారు, నవ్వుతారు, యూ విల్ వాంట్ టు క్లాప్ ఫర్ హిమ్ అండ్ దెన్ యుల్ గో వెన్ యూ గో బ్యాక్ యూ విల్ టేక్ హిమ్ హోమ్. లాస్ట్ టైం నేను ఇంటికి సినిమా తీసుకెళ్తారని చెప్పి నేను అనుకుంటా, ఇది తీసుకెళ్ళి ఉంచేసుకుంటారు. సాను గారిది ఫోటోగ్రఫీ గురించి కూడా చాలా మీరు చాలా బాగా వెరీ గుడ్ సినిమాటోగ్రఫర్ అండి. అండ్ తను ఇంతకుముందు చేసిన వర్క్స్ అన్నీ కూడా బ్రిలియంట్ వర్క్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా నౌ. అండ్ సినిమా తను క్రియేట్ చేసిన లైటింగ్ కానీ, అతని ఫ్రేమింగ్తో తను కథ చెప్పిన విధానం కానీ, నేను ఫస్ట్లో అనుకునేవాడిని ఆల్మోస్ట్ చాలా ఒక లేయరింగ్ లైట్ లాంటిది ఏదో చేశాడు. నాకు చాలా కొత్త, ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేస్తే. ఎందుకు అంత టైము అంటే ఆల్మోస్ట్ ఈచ్ షార్ట్కి యూస్ టు టేక్ పర్టికులర్ ఇంటీరియర్ సీన్స్ చేస్తున్నప్పుడు, హౌస్లో సీన్స్ చేస్తున్నప్పుడు ఈచ్ లేయర్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబుల్కి, తర్వాత మీకు ఒక ఫ్రేమ్లో ఉన్న ఒక లేయర్లో ప్రతి లేయర్కి ఒక లైట్ని ఫోకస్ చేసేవాడు. ఇది టూ మచ్ ఎఫర్ట్ కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అనిపించేది. తర్వాత ఇప్పుడు సినిమా బిగ్ స్క్రీన్ మీద మేము చెక్ చేసుకుంటున్నప్పుడు చూసినప్పుడు తెలుస్తుంది, అంటే ఈ నార్మల్ ఫ్రేమ్లో తెలియకుండా ఇది మనకు దగ్గరగా ఉంది, అది చాలా దూరంగా ఉంది అని ఒక 3D ఫీలింగ్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే తను చేసిన లైటింగ్ ప్యాటర్న్ వల్ల. దిస్ ఇస్ టూ టెక్నికల్ బట్ ఐ నో హౌ మచ్ ఆఫ్ అ వాల్యూ ఎడిషన్ సాను ఇస్ ఫర్ జెర్సీ. కథ తన కెమెరాతో కూడా కథ చెప్పాడు. అండ్ సత్యరాజ్ గారు ఉన్నారు, ఇంకా 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 ఎవరెవరు క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో? సత్యరాజ్ గారు, నేను, శ్రద్ధ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ దర్ సో మెనీ. ప్రవీణ్ ఉన్నాడు, రావు రమేష్ గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నారు.
అందరూ ఉన్నారు. అందరూ కూడా ఆ పాత్రలో ఆ టైంకి ఆ సిచ్యువేషన్స్కి వచ్చి వెళ్ళిపోతుంటాయి సినిమాలో నుంచి. బట్ మెయిన్గా స్టిక్ అయ్యేది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మీ నలుగురు. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. థ్యాంక్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 19th do watch the film. It's డెఫినెట్గా a beautiful film. థ్యాంక్ యూ సో మచ్. Thank you.